హాయ్ అండి. అందరికి నమస్కారం. కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లోల సమాచారంతోటైతే మీ ముందుకైతే వచ్చాను. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. వివరాల్లోకెళ్ళినట్లయితే కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర డ్యాములకు వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతుంది. దీంతో ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండుకుండగా మారి జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని డ్యాం అధికారులు ఎప్పటికప్పుడు వచ్చే నీటిని వచ్చినట్లు దిగువకైతే విడుదల చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జలాశయాలలోకి వచ్చే ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లో వివరాలు ఒకసారి చూసినట్లయితే అందులో ప్రధానంగా ఆల్మట్టి డ్యామ్‌కి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరగడం వల్ల ఇన్‌ఫ్లో 1,59,000 ఇన్‌ఫ్లో వస్తుండగా దాన్ని అంతే విధంగా 1,60,000 ఇన్‌ఫ్లో అయితే దిగువకైతే విడుదల చేస్తున్నారు. దిగువకి విడుదల చేసిన ఈ నీరంతా కూడా నారాయణపూర్ ప్రాజెక్టు మీదుగా నేరుగా జూరాల జలాశయంలోకి అయితే వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి జూరాల జలాశయానికి 1,66,000 ఇన్‌ఫ్లో వస్తుండగా దాన్ని పెంచి 1,72,000 క్యూసెక్కులనైతే దిగువకైతే విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలోకైతే భారీగా వరద నీరైతే వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 1,80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఎటువంటి నీటినైతే దిగువకైతే విడుదల చేయడం లేదు. మరోపక్క తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వర్షాలకి పూర్తిస్థాయి నీటి మట్టానికైతే చేరింది. తుంగభద్రలోకి 85,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా బుధవారం సాయంత్రం డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 10 గేట్లను ఎత్తి ఒక అడుగు మేర 18,000 క్యూసెక్కులనైతే దిగువకి శ్రీశైలంలోకి అయితే విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి అటు తుంగభద్ర నుండి ఇటు జూరాల నుండి వచ్చే వరదతోటి శ్రీశైలానికి వరద నీరైతే పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. శ్రీశైలానికి నిన్న ఒక్కరోజే 6 అడుగుల నీరైతే వచ్చి చేరిందని అధికారులు అయితే చెప్తున్నారండి. మరోపక్క ఆల్మట్టి డ్యామ్ నుండి 2,00,000 క్యూసెక్కులనైతే దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఖరీఫ్ సీజన్పై ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. అందరి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.